రాజధాని ప్రాంతానికి సమీపంలో ఉండడంతో కొండపల్లి కోటను ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోందని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు. హెరిటేజ్ ట్రెక్కింగ్ ద్వారా వినూత్నంగా కొండపల్లి మేళను కలెక్టర్ లక్ష్మీషా, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. కొండపల్లి గ్రామం నుంచి కిల్లాపైకి కలెక్టర్, ఎమ్మెల్యే ట్రెక్కింగ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో కొండపల్లి బొమ్మలు, కొండపల్లి కోట అభివృద్ధి చేసే దిశగా నేటి నుంచి 3 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా కొండపల్లి కోట అభివృద్ధి, పర్యాటకం, వారసత్వ సంపదను కాపాడేలా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఆనాటి రాజుల కళా వైభవానికి సాక్షిగా మిగిలినటువంటి కొండపల్లి బొమ్మలు, భారతదేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఈ కొండపల్లి బొమ్మలకి ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయి ఉండేటట్టుగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, అందరి దృష్టిలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ఈ రోజు కాదు, దాదాపుగా 2 దశాబ్దాల క్రితం తొలిసారిగా ల్యాంకో సంస్థ వారు, అప్పటి లగడపాటి రాజగోపాల్ గారు పార్లమెంట్ సభ్యులు దీనికి తొలిగా శ్రీకారం చుట్టారు. దాన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్తా ఇప్పుడు మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లి శాశ్వతంగా ఈ నిలబడాలి అనేటట్టుగా ఉన్నాం. అట్లాగే మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రఖ్యాత కేంద్రమైనటువంటి కొండపల్లి కిల్లా నిరాదరణకు గురైంది కొన్ని కారణాల వల్ల. దీని మీద 2-3 కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. కొండపల్లి కిల్లాకి వెళ్ళే ప్రధానమైన రహదారి మన బూడిద చెరువు దారి కూడా అదే అవటం వల్ల పర్యాటకులు అక్కడికి వెళ్ళాలంటే తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితుంది. దానికి ప్రత్యామ్నాయ దారి కూడా చూడాలని చెప్పి కలెక్టర్ గారు నిర్ణయించుకున్నాం. మేము త్వరలో అది కూడా చేస్తాం. ఏమైనా కొండపల్లి ఒకప్పుడు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కోట్లు ఖర్చు పెట్టి లేజర్ షో దగ్గర నుంచి ఎంతో అభివృద్ధి చేశారు. మళ్ళా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఏ రకంగా మరుగున పడిపోయిందో, కనీసం ఆ లేజర్ షోకి కావాల్సిన ప్రాథమిక సౌకర్యాలు కూడా కల్పించలేదు. మళ్ళీ ఇప్పుడు అవన్నీ కూడా పునర్వైభవం తీసుకొచ్చి మళ్ళీ ఈ ప్రభుత్వంలోనే ఈ కార్యక్రమాలను తిరిగి పునఃప్రారంభమైనవి. వీటిని త్వరలో పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అందరి భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్తాం. కొండపల్లి పూర్వ వైభవాన్ని పునరుద్ధరిస్తాం.